హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ చూడండి మనం వచ్చేసి డిస్ట్రిబ్యూషన్ బోర్డు ఉంటుంది కదా మనకు ఇంట్లో కొత్త మన ఇంట్లో బ్రేకర్ బాక్స్ ఉంటుంది కదా ఆ డిస్ట్రిబ్యూషన్ బోర్డులో వచ్చేసి మన వైరింగ్ అనేది ఏ విధంగా చేసుకున్నామో చూసుకోండి ఒకసారి ఇది ఏ విధంగా చేసుకోవాలి ఎల్ కనెక్షన్లను ఏ విధంగా పెట్టుకోవాలి ఐసోలేటర్ ఎంత అంశం వాడుకోవాలి అలాగే ఎంసీబుల్ కూడా ఎలా కనెక్షన్ ఎర్త్ కనెక్షన్లు ఏ విధంగా ఇచ్చుకోవాలి ఇలా మన ఈ పూర్తి వీడియోలో అనేది మనకు చెప్పడం జరుగుతుంది చూడండి ఒకసారి ఫ్రెండ్స్ మనం ఐసోలేటర్కు అలాగే ఎంసీబీలకు కనెక్షన్ అనేది మన కిందనే పెట్టుకొని ఈ విధంగా కరెక్ట్గా కనెక్షన్ అనేది పెట్టుకుంటే మనకు బాగుంటుంది. అందుకని మన కిందనే ఫస్ట్ అన్నిటికీ ఐసోలేటర్ నుండి ఎంసీబీలోకి కనెక్షన్ అనేది ఇచ్చుకోవాలి. మన ఇది వచ్చేసి ఫేస్ నుండి వస్తాయి ఇక్కడ మనకి ఐసోలేటర్కు అక్కడ ఫేస్ నుంచి డైరెక్ట్ కిందగానే కనెక్షన్ ఇచ్చేసినాము. మన వీడియోని పూర్తిగా చూడడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. మన వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మన 12 బ్రేకర్ లెగ్రాండ్ బ్రేకర్ బాక్స్ ఇది వచ్చేసి లెగ్రాండ్ లోపల వచ్చేసి లెగ్రాండ్ బ్రేకర్ బాక్స్ వేసుకున్నాము. మన ఎంసీబీలు సెట్ చేసే విధానం చూడండి. ఇవన్నీ వచ్చేసి పోలికేబ్ కంపెనీ ఎంసీబీలో మధ్యలో ఐసోలేటర్ వేసుకున్నాము. మధ్యలో ఐసోలేటర్ వేసుకొని అలాగే మనకు ఇక్కడ ఫేస్ మన మీటర్ నుంచి వచ్చిన ఫేస్ అని ఉంటుంది కదా ఇక్కడ ఫేస్ వస్తుంది అలాగే ఇక్కడ న్యూట్రల్ వస్తుంది. ఈ ఫేస్ అనేది వచ్చేసి మన ఇక్కడ ఫేస్ నుంచి 4 స్క్వేర్ ఇది 2 4 స్క్వేర్ వైర్లు వేసుకున్నాము. లోడ్ అనేది సమానంగా ఉండడం కోసమని ఇటు ఒక 5 ఎంసీబీలు వేసుకున్నాము. ఈ ఐసోలేటర్ నుండి ఇటు ఒక 5 ఎంసీబీలు వేసుకున్నాము. ఈ ఎంసీబీలకు సమానంగా లోడ్ ఉండడం కోసమని 2 4 స్క్వేర్ వైర్లు ఇటు నుంచి ఒకటి తీసుకొచ్చి చూశారు కదా బ్లాక్ వైరు ఈ బ్లాక్ వైర్ ఉంది కదా ఈ బ్లాక్ వైర్ నుంచి వచ్చేసి కింద లూప్ ఇవ్వడం జరిగింది చూడండి. ఈ ఎంసీబీ నుంచి ఈ ఎంసీబీ లూపులు ఇచ్చేసినాము. చూడండి లూపులు అనేవి ఈ విధంగా పర్ఫెక్ట్గా బయటకు అనేది ఈ లీడ్ అనేది బయటకు రాకుండా ఉండేలాగా చూసుకోండి. ఈ లీడ్ అనేది బయటకు వస్తే మన కరెక్ట్ వర్క్ అనేది ఉండదు. తర్వాత ఎప్పుడైనా మన చేతి పెట్టి మన వైర్లు తీసినప్పుడు కానీ మనకు షాక్ కొట్టే ప్రమాదం ఉంటుంది. అందుకని కరెక్ట్ వచ్చేసి లీడ్ అనేది బయటకు లేకుండా చూసుకోండి. ఇటు ఒక 5 ఎంసీబీలకు ఇటు పైనుంచి తీసుకుంటాము చూడండి లూప్ అనేది ఈ విధంగా తీసుకోవడానికి ట్రై చేయండి. ఈ విధంగా చేసుకోవడం ద్వారా మనకు ఎంసీబీల మీద లోడ్ అనేది సమానంగా పడుతుంది. అలాగే మన గీజర్ కనెక్షన్లు కూడా చూడండి ఒకసారి ఇటు వచ్చేసి ఒక మాస్టర్ బెడ్రూమ్లో సంబంధించిన ఏసీ ఉంటుంది కదా అది ఒకటి ఇటు ఇస్తాము. అలాగే చిల్డ్రన్ బెడ్రూమ్ వేసి ఇటు పక్కన ఇచ్చుకుంటాము. అలాగే గీజర్ వచ్చేసి ఈ పక్కన ఇచ్చుకుంటాం. మనకు బోర్ వస్తుంది కదా బోర్ లోడ్ కూడా సమానంగా ఉంటుంది కాబట్టి బోర్ అనేది ఈ పక్కన ఇచ్చుకుంటాము. మన కిచెన్ది ఈ పక్కన ఇచ్చుకున్నప్పుడు మన హాల్ది ఇక్కడ ఇచ్చుకుంటాము. అలాగే మాస్టర్ బెడ్రూమ్ ఇటు సైడు చిల్డ్రన్ బెడ్రూమ్ ఇటు సైడు లోడ్ అనేది మనకు సమానంగా ఎంసీబీల ఏమైనా ఉండేలాగా చూసుకోండి. ఆ విధంగా ఉంటే మనకు వైరింగ్ అనేది కాలిపోకుండా ఉంటుంది. అలాగే ఎంసీబీలో కూడా మనకు పర్ఫెక్ట్గా ఉంటాయి. మనకి బ్రేకర్లో కూడా రకరకాల కంపెనీలు ఉంటాయి. పోలిక్యాబ్ ఉంటుంది అలాగే యాంకర్ ఉంటుంది లెగ్రాండ్ ఉంటుంది ఇలా అన్ని గోల్డ్ మెడల్ ఉంటుంది. మనకు నచ్చిన కంపెనీ తెచ్చుకొని ఇంటి వారు మనకి తీసుకొచ్చి ప్రిపేర్ చేస్తారు కదా ఈ పోలిక్యాబ్ కంపెనీ కూడా మంచి కంపెనీ. మనకు నార్మల్లీ వాడడానికి ట్రై చేయకండి. మంచి కంపెనీ బ్రేకర్లే వాడండి. చూడండి ఒకసారి మనకు వైరింగ్ విధానం కూడా మీకు చూపిస్తాను. నేను కనెక్షన్ ఇచ్చుకుంటే కూడా చూపిస్తాను చూడండి. ఈ విధంగా మనం అనేది టేప్ వేసుకోవాలి ఫస్ట్ మనం వచ్చేసి ఈ వైర్లు అనేది గుర్తుంచుకోవాలి. ఫేస్ అనేది పక్కన ఇచ్చుకున్నాము. ఏసీ వైర్ ఎక్కడ ఉంది అలాగే గీజర్ వైర్ ఎక్కడ ఉంది మాస్టర్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ ఈ విధంగా అన్నిటికీ మనం ఫస్ట్ గుర్తులు పెట్టుకుంటాం కదా ఆ గుర్తుల ప్రకారం మనం ఎక్కడెక్కడ కనెక్షన్ అనేది ఏ విధంగా ఇచ్చుకున్నది మనకు ఈజీగా ఉంటుంది. ఈ విధంగా ఇన్స్టలేషన్ తీసుకున్న తర్వాత మనం దీని అనేది ఫుల్గా ఇలా తింపుకోవాలి. తింపుకున్న తర్వాత మనం ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఒకసారి ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనకు ఇక ఫోల్డ్ చేసుకుంటే మనకు వచ్చేసి మంచిగా ఉంటుంది వైరు చేసుకొని స్టార్ కాబట్టి స్టార్ స్కూల్ వైర్ తోటి ఫుల్గా టైట్ చేసుకోవాలి. లోడ్ అనేది సమానంగా వాడేలాగా మీరు కనెక్షన్ అనేది చూసుకోండి. మీరు ముందే మన గుర్తులు పెట్టుకుంటారు కదా ఆ గుర్తుల ప్రకారం మీరు కనెక్షన్ అనేది చేసుకోండి. చూడండి ఇక్కడ చేసుకున్నాం చూడండి ఒక ఏసీ ఇచ్చినాము అలాగే ఒక గీజర్ది అలాగే ఒక మాస్టర్ బెడ్రూమ్ ఇచ్చినాం. ఇది వచ్చేసి హాల్ ఇచ్చినాం. ఈ పక్కన వచ్చేసి ఇంకొక చిల్డ్రన్ బెడ్రూమ్ ఇస్తాము అలాగే కిచెన్ ఇస్తాము అలాగే బయట బోర్ ఒకటి ఇచ్చేస్తాము. ఈ విధంగా లోడ్ అనేది సమానంగా ఉండేలాగా చూసుకోండి. ఒక స్టాండ్ పెట్టుకోండి. ఇప్పుడు కూడా ఇప్పుడు చూడండి ఒక బ్రేకర్ ఎక్స్ట్రా ఉంది అలాగే ఇందులో కూడా ఒక బ్రేకర్ ఈ సైడ్ కూడా ఒక బ్రేకర్ ఎక్స్ట్రా పెడతాం. ఇప్పుడు ఖరాబ్ అయినప్పుడు మనకు మళ్ళీ తీసుకురాకుండా ఇప్పుడు మనకు 8 సరిపోతున్నాయి. మనం వచ్చేసి 2 బ్రేకర్లు ఎక్స్ట్రా పెడుతున్నాము. మనం ఎక్స్ట్రా ఉంటే ఎక్స్ట్రా పెట్టుకోండి. ఈ విధంగా మనం ఏమైనా గుర్తులు ఇట్లా ఉంటే మాత్రం కంపల్సరీ మనకి గుర్తులు అనేది పోకుండా చూసుకోండి. కొంతమంది ఆ టేబుల్ వేసుకుంటారు కదా ఫేస్ సేమ్ కలర్ వైర్ లాగి తర్వాత టేబుల్ వేసుకుంటారు. ఆ విధంగా కూడా కొంతమంది చేసుకుంటారు. అలాంటప్పుడు మనం వైర్లు అనేది తొందర తీయకుండా మనం వైర్లు అనేది కొంచెం చూసుకుంటూ తీసుకోవాలి. ఈ 3 కానీ 4 కానీ మన వైర్లు ఉంటాయి కదా ఈ విధంగా వచ్చినప్పుడు మనకి టేబుల్ వేసుకోవాలి. మనకి వైట్ టైలింగ్ వేసుకుంటే ఇంకా మనకు పర్ఫెక్ట్గా ఉంటుంది. కానీ మనం ఇప్పుడు అందుబాటులో వచ్చేసి వైట్ టైలింగ్ అనేది లేదు. మనకి సిటీ కొంచెం దూరంగా ఉంటుంది ఊరు వచ్చేసి అందుకని ఈ టేబుల్ అంతా కూడా అడ్జస్ట్ చేస్తున్నాము. మనకు వైట్ టైలింగ్ ఉంటే మాత్రం ఇంకా పర్ఫెక్ట్గా వస్తుంది. చిన్న వైట్ టైలింగ్ ఉంటాయి కదా వైట్ టైలింగ్ ఈ విధంగా వేసుకుంటే ఇంకా మనకు మంచిగా ఉంటుంది.
ఈ విధంగా టేప్ వేసుకున్నా పర్లేదు మనకు. మనకి ఈ విధంగా రౌండ్‌గా వస్తది కదా! ఈ రౌండ్‌గా వచ్చేదాకా మనం టేప్‌లోనే వేసుకుందాం. టేప్‌లో వేసుకుంటే మనకు లోపలనే వైరు అటు ఇటు కాకుండా ఉంటది. కరెక్ట్‌గా ఉంటది. ఓకే చూడండి. ఈ విధంగా మనం ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఈటుకు వైర్లు మన కరెంట్ స్టార్ట్ అయిన తర్వాత ఈటుకు ఇవన్నీ ఈ విధంగా అణిగే ఉంటాయి ఇట్లనే. మనకి ఇప్పుడు కొంచెం అటు ఇటు డల్‌గా వచ్చినట్టు అనిపిస్తాయి కానీ తర్వాత మనకి ఇవన్నీ ఈటుకు ఎట్లున్నాయో సేమ్ అదే విధంగా స్టిఫ్‌గా ఉంటాయి వైర్లొచ్చేసి. మనకి ఇల్లుకొచ్చేసి మెయిన్ ఇదే బ్రేకర్ కదా ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి మనం కొంచెం ఓపిక కొద్ది పననేది చేసుకోవాలి. ఇక్కడ కొంచెం మనం ఎగిరితం పడి చేసినామంటే మళ్ళీ తర్వాత మిస్టేక్ అయితే ప్రాబ్లమ్ అయిద్ది. మనకు వైర్లు అనేది కూడా దొరకది. అందుకని ఇక్కడనే కొంచెం వర్క్ చేసి కొంచెం నీట్‌గా చేయడానికి ట్రై చేయండి. మనకి ఎక్కడైనా బ్రేకర్ బాక్స్ నీట్‌గా ఉంటేనే కదా వర్క్ అనేది చేసి ఏ విధంగా ఉన్నది చూస్తారు. వేరే ఎలక్ట్రీషియన్ ఎప్పుడైనా వచ్చినప్పుడైనా కానీ మనకు వైరింగ్ కరెక్ట్ చేయకపోతే గిట్ట ఎవరు చేసిరని బ్యాడ్ నేమ్ అని వస్తది. అందుకని ఇక్కడనే పర్ఫెక్ట్‌గా వర్క్ చేసుకోవడానికి ట్రై చేయండి. చూడండి ఈ విధంగా మలుచుకొని మళ్ళీ ఈ పక్కన బ్రేకర్లు అయిపోయింది. ఇప్పుడు మన కనెక్షన్ ఈ పక్కన బ్రేకర్లు తెచ్చుకుందాం. మన కట్టర్ తోటి తీసినప్పుడు ఇక్కడ మన స్లీవ్లు ఉన్నాయి కదా, ఈ స్లీవ్లు అనేది కట్ కాకుండా తీయాలి. ఇలా ఒక 2-3 లీళ్ళు కట్ అయిపోయినా కూడా మనం ఈ 2.5 2.0 వేసుకొని వేస్ట్ అవుతుంది. అందుకని వచ్చేసి మనం లీళ్ళు అనేది మెయిన్గా కట్ కాకుండా చూసుకోండి. ఇదే పర్ఫెక్ట్ పని అని వచ్చేసి మనకి ఎలక్ట్రీషియన్గా నేర్చుకోవాల్సింది. ఫస్ట్ ఇక్కడనే పర్ఫెక్ట్గా వచ్చేసి ఈ విధంగా చేసుకోండి. చూడండి ఫోల్డింగ్ దగ్గరది ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటే మనకు నట్ అనేది టైట్ చేసిన తర్వాత మనకి ఇది అచ్చలాగా అయిపోయి స్పార్క్ అనేది రాకుండా ఉంటుంది. మన నట్ అనేది లూజ్ చేసుకొని ఇందులో పెట్టేసుకొని చూసుకోండి. ఒకసారి ప్రాపర్గా లోపల చూసుకొని బయటకు మనకు ఈ విధంగా ఫుల్గా టైట్ చేసుకొని ట్రై చేయండి. స్కూలర్ తోటి మన స్టార్ అని ఉంటుంది కదా, స్టార్ తోటి పెట్టి టైట్ చేసుకోండి. ఇప్పుడు ఇది ఉంది కదా, మనం లాగినా కూడా బయటకు రావద్దు. ఆ విధంగా ఉంటే మనకి ఇక్కడ ఎక్స్ట్రా లీడ్లు అనేవి ఉంటాయి కనిపిస్తాయి కదా, ఈ బయటకు లీడ్ లేకుండా పెట్టండి. బయటకు అనేది మన ఇక్కడ బయట నీళ్ళు అనేది బయటకు ఉండద్దు. చూడండి ఒకసారి ఈ విధంగా ప్రాపర్గా ఉంటేనే మన వర్క్ అనేది కరెక్ట్ ఉంటుంది. మనం ఎప్పుడైనా చేతి పెట్టి వైర్లు తీస్తాం కదా, తర్వాత వేరే ఎలక్ట్రీషియన్ రిపేర్కి వచ్చినప్పుడు అప్పుడు చాకొట్టే ప్రమాదం ఉంటుంది. మన యూట్యూబ్ ఛానల్లో మన యొక్క ఛానల్లో ఎలక్ట్రికల్ అండ్ ప్లంబింగ్ సంబంధించిన అన్ని వీడియోలు అనేవి పోస్ట్ చేయడం జరుగుతుంది. కొత్తగా నేర్చుకునేవారు ఎవరైనా ఉంటే ఇట్లా మన వీడియోలను రెగ్యులర్గా ఫాలో అవ్వండి. అలాగే కొత్త ఇల్లు కట్టించుకునే వారు కూడా మన యొక్క వీడియోలు అనేవి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో కూడా ఏ విధంగా పనులు వర్క్లు అనేవి చేయించుకోవాలనేది కొత్త ఇల్లు కట్టుకునే వారు కూడా ఒక అవగాహన వస్తుంది. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మేము ముందుకు వీడియోలను తీసుకొస్తూనే ఉంటాం. మా యొక్క వీడియోలను చూసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీకు మా వీడియో ఏ విధంగా ఉందనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ అనేది చేయండి. ఎర్త్ వైర్ వచ్చింది కదా చూడండి. ఎర్త్ వైర్ ఈ విధంగా రౌండ్గా చేసుకొని రావాలి. టేపులు వేసుకొని ఈ విధంగా వచ్చిన తర్వాత మన ఇక్కడికి వచ్చిన తర్వాత ఎర్త్లో కనెక్షన్ చూశారు కదా, ఇక్కడ ఎర్త్ కనెక్షన్ అనేది ఇక్కడ ఉంటుంది సైడ్కు. ఇక్కడ ఎర్త్లోకి ఇచ్చుకోవాలి. అలాగే న్యూట్రల్ వచ్చేసి ఇక్కడ దీనికి వెనక బ్లాక్ ఒకటి ఉంటుంది పట్టి, ఆ పట్టికి అనేది ఇందులో నుంచి మనకు న్యూట్రల్ ఇచ్చుకోవాలి. ఇందులో న్యూట్రల్ మాత్రం ఇచ్చుకోవద్దు, తెలిసి ఇవ్వకండి. ఇట్లా న్యూట్రల్ వచ్చేసి మనకి ఇల్లు మొత్తం ఎర్త్ వస్తుంది, చాక్ వస్తుంది. ఉల్టా కనెక్షన్ అయితే ఇవి ఓన్లీ ఎర్త్ కోసం వాడుకోవాలి. మనకి మన ఎర్త్ వేసుకున్న కానీ ఒక వైర్ వచ్చింది కదా చూడండి. మేము ఒక బ్లాక్ వైర్ 4 స్క్వేర్ వైర్ వేసుకొచ్చినాం చూడండి. ఎర్త్ నుంచి మెయిన్ ఎర్త్ నుంచి వచ్చింది వచ్చేసి 4 స్క్వేర్ వేసుకున్నాం. దొడ్డు వైర్ వచ్చేసి ఇక్కడ నుంచి వచ్చిన తర్వాత మనకు చిన్న 1.5 ప్రతి రూమ్ కానీ వెళ్తుంది. ఓకే ఈ విధంగా ఇవన్నీ కనెక్షన్ ఇచ్చుకోవాలి. చూడండి ఈ విధంగా కనెక్షన్ ఇచ్చిన తర్వాత చూపిస్తాను. ఎర్త్లు అనేది మనం ఈ విధంగా కనెక్షన్ ఇచ్చుకోవాలి. చూడండి కింద ఇక్కడ ఎర్త్ పాయింట్ ఉంది కదా, ఈ విధంగా పెట్టి టైట్ చేసుకుంటే సరిపోతుంది. మనకు ఎర్త్ అనేది ప్రాపర్ కరెక్ట్గా ఉంటుంది. ఎర్త్ అనేది ఫుల్ టైట్గా చేసుకోవాలి. లూజ్ అని ఉంచుకోవద్దు. లూజ్ అని ఉంటే అక్కడ పౌడర్ లాగా తయారై మనకు కార్బన్ అనేది వచ్చేస్తుంది. అప్పుడు ఎర్త్ అనేది మనకు పనిచేయదు. ఎర్త్ అనేది రూమ్లోకి ఎర్త్ రాదు. ఇక్కడనే స్పార్క్ అయిపోయి ఉంటుంది. మనకు ఈ బ్రేకర్లో ఏ వర్క్ చేసినా కూడా మన స్క్రూలో అక్కడ టైట్ చేసి ఇక్కడ పర్ఫెక్ట్గా టైట్ చేస్తేనే మనకనే స్పార్క్ రాకుండా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, మనకు ఫైనల్గా ఏ విధంగా సెట్ అయిపోయిందన్నది చూడండి. వైరింగ్ అనేది ఎర్త్లు న్యూట్రల్ అవన్నీ పెట్టేసినాం. మన వీడియో బాగా లెంత్ అవుతుందని చెప్పేసి మేము ఈ న్యూట్రల్ పెట్టించిన తర్వాత వీడియో అనేది తీయడం జరుగుతుంది. వీడియో అనేది బాగా లెంత్ అవుతుంది, అందుకని ఈ విధంగా చేసినాము. న్యూట్రల్ అని పెట్టించిన తర్వాత మీ వీడియో ఇది వచ్చేసి ఫేస్ న్యూట్రల్, మన మీటర్ నుంచి వచ్చిన ఫేస్ న్యూట్రల్ లోపలికి వస్తుంది. అలాగే ఫేసు మన పైన నుంచి ఇంతకుముందు చెప్పాను కదా చూసుకోండి. ఫైనల్గా అవుట్పుట్ అనేది ఏ విధంగా వచ్చింది చూసుకుందాం. పైన క్యాప్ వస్తుంది, న్యూట్రల్ ఉంది కదా, న్యూట్రల్ పైన క్యాప్ వస్తుంది. మీకు చూపెట్టిన తర్వాత క్యాప్ పెడదామని ఆగినాము. ఇటు వచ్చేసి ఎర్త్లు వచ్చినాయి చూసుకోండి. ఎర్త్ కనెక్షన్ పూర్తిగా టోటల్గా ఈ విధంగా అయిపోయింది. ఇలాగ మనకు ప్రాపర్గా వర్క్ అనేది చేసుకోవడానికి ట్రై చేయండి. మన వీడియోని పూర్తిగా చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మన నెక్స్ట్ వీడియోతో మనం మళ్ళీ కలుసుకుందాం. మా వీడియో ఏ విధంగా ఉందనేది మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.